హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే ఇప్పుడే ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బాలరీనా మూవీ చూస్తున్నాం అనమాట. అండ్ ఇక మూవీ విషయానికి వస్తే నా దృష్టిలో ఇది అనవసరంగా ఆ జాన్ విక్ ఫ్రాంచైజ్ నుంచి మనకు ఫోర్స్డ్ గా ఒక అటెంప్ట్ చేసి మూవీ వదిలేసారు అన్నట్టు ఉంది. ఎలా అంటే ఇట్లా జాన్ విక్ వరల్డ్ నుంచి మనకు ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలా అనే పాయింట్ తో వీళ్ళు తీసారు. కానీ అది ఎట్లా అంటే డైరెక్టర్ ఎప్పుడెప్పుడు మూవీ ఫినిష్ చేయాలా అన్నట్టే ఉందన్నమాట మొత్తం మూవీ. అయితే జాన్ విక్ మూవీలో ఎలా అంటే మనకు జాన్ విక్ ది బ్యాక్ స్టోరీ కొంచెం మనకి ఆ కనెక్ట్ అయ్యే విధంగా కొన్ని సీన్స్ చూపెడతారు. ఈ మూవీలో ఎట్లా అంటే ఇచ్చారు చిన్న ప్లాట్ లైన్, వీళ్ళకి మనం కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ మనం ఏమాత్రం కనెక్ట్ కాలేము. ఎందుకంటే మూవీ మొత్తం రష్ రష్ రష్, ఎందుకంటే కొంచెం కూడా అది ఎస్టాబ్లిష్ చేయడం కన్నా మూవీ ఎట్లా అంటే మొత్తం యాక్షన్తో ప్యాక్ చేసి ఫాస్ట్గా ఫినిష్ చేయాలా, ఈ క్యారెక్టర్ మొత్తం చూపెట్టాలా అన్నట్టే వీళ్ళ మోటో ఉన్నట్టు ఉంది. అండ్ జాన్ విక్ ఫ్రాంచైజ్ ఎట్లా అంటే మంచి యాక్షన్తో పాటు మనకు ఆ స్టోరీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మన ఎవ్రీ క్యారెక్టర్తో కనెక్ట్ చేస్తారు. అండ్ ఆ కంటిన్యూటీ డీటెయిల్ కూడా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఎట్లా అంటే ఆ ఫ్రాంచైజ్ బాగా చూసి ఇది మనకి చాలా టోటలీ డిసప్పాయింట్మెంట్ అయిపోతాం అనమాట. అండ్ చెప్పాను కదా, మనల్ని ఎక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ కానేరని మనకు అర్థమవుతుంది బ్రెయిన్లో, కానీ మనం అది ఎప్పుడు ఫీల్ కాలేము. ఎందుకంటే మొత్తం రష్ రష్గా ఉండి అండ్ చెప్పాలంటే చాలా లేజీ రైటింగ్ అనుకోండి. అండ్ మన మెయిన్గా జాన్ విక్ ఫ్రాంచైజ్లో యాక్షన్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఉంటుంది మనకు తెలిసిందే. సో యాక్షన్ వైజ్ మేనేజ్ చేశారు కానీ అది ఫుల్ఫిల్ కాదు ముందల పార్ట్స్ జాన్ విక్ క్యారెక్టర్తో పోల్చుకుంటే. అండ్ చెప్తున్నా మనకు ట్రైలర్లోనే చూపెట్టారు. సో జాన్ విక్ కూడా మధ్యలో వస్తాడు మూవీలో, కానీ ఎలా అంటే మొత్తంలో ఒక 5 minutes ఉంటాడు అనుకోండి. ఎట్లా అంటే ఉన్నాడు సో అట్రాక్ట్ చేయాలా అనే మోటివ్ తప్ప పెద్దగా మీనింగ్ఫుల్ క్యారెక్టర్ ఏం లేదు ఈ మూవీలో. దానికి ఏంటంటే ఇట్లా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి పెట్టారు. బట్ ఓకే, ఏదైతే జాన్ విక్ ప్రెజెన్స్ ఉంటుందో మనం ఒక 5-10 minutes ఓకే ఫైన్ ఎంజాయ్ చేస్తాము. మిలియన్ మూవీ యాక్షన్ ఎట్లా అంటే మన మీద అది కూడా ఫోర్స్ చేసేసి అన్నట్టే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏదో బోర్ కొడుతుంది టైంపాస్గా మూవీకి వెళ్ళాలి అంటే వెళ్ళి చూసేయచ్చు. లేదు ఇట్లా బాగా కనెక్ట్ కావాలి ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్మెంట్ అయితే బయటకు వస్తారు. సో ఇది మా రివ్యూ. థ్యాంక్ యూ.